ఒక అందమైన అడవిలో చిన్న కుందేలు ఒక టెంకాయ చెట్టు కింద హాయిగా నిద్రపోతూ ఉండేది. అప్పుడే చెట్టుపై నుండి ఒక టెంకాయ పడింది. ఆ శబ్దానికి కుందేలు ఒక్కసారిగా లేచింది. అయ్యో, ఈ శబ్దం ఏమిటి? ఆకాశం విరిగి పడుతోంది అనుకుంటా. పరుగో పరుగు, ప్రాణాలు కాపాడుకోవాలి. ఏమైంది కుందేలు? ఆకాశం విరిగి పడుతోంది, నువ్వు కూడా పరిగెత్తు. ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? ఆకాశం విరిగి పడుతోంది, త్వరగా రా. ఏమరా, ఆగండి ఆగండి, ఎందుకు పరిగెత్తుతున్నారు? ఆకాశం విరిగి పడుతోంది, నువ్వు కూడా పరిగెత్తు. ఆగండి! ఇలా భయపడి ఎందుకు పరిగెడుతున్నారు? అసలు విషయం ఏమిటి? ఆకాశం విరిగి పడుతున్నది, అందుకే ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెడుతున్నాం. కాని తెలివైన సింహానికి ఇది వింతగా అనిపించింది. ఆకాశం విరిగిపడటం నువ్వు స్వయంగా చూశావా అని ఏనుగును నిలదీసింది. నేను చూడలేదు, నాకు పులి చెప్పింది. ఏం పులి? ఆకాశం విరిగిపడబోతుందా, నిజంగా చూశావా అని సింహం పులిని నిలదీసి అడిగింది. లేదు, నాకు జింక చెప్పింది. అప్పుడు సింహం జింకను నిలదీసింది. ఆకాశం విరిగిపడటం నువ్వు స్వయంగా చూశావా? లేదు, నాకు కుందేలు చెప్పింది. సరే అని సింహం కుందేలునడిగింది. ఏం జరిగింది కుందేలు? నేను టెంకాయ మాన కింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగి పడింది. ఆ టెంకాయ చెట్టు దగ్గరకు వెళ్లి చూద్దాం. అన్నీ కలిసి టెంకాయ చెట్టు దగ్గరకు వెళ్లి కిందకు చూశాయి. అదిగో, ఆకాశం విరిగి పడుతోంది, పరిగెత్తండి. సింహం అప్పుడు వెళ్లి కింద పడిన టెంకాయను చూసి, ఇదేనా నీ ఆకాశం ముక్క? అందరూ నవ్వుకున్నారు. కుందేలు సిగ్గుపడింది. నీతి: నిజం తెలుసుకోకుండా ఏదీ నమ్మకూడదు. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.